సాయంత్రం లైవ్ వేస్తాం. ఒళ్ళు బలే బండి రుబ్బుతున్నారు గైస్. ఏదో అయ్యింది గైస్ సాయంత్రానికి చేయమన్నారు. అరే ఇట్ట కాదురా. One eternity later. అరే ఈరోజు అయింది అది. అరే ఇవాళ అయిందా? అదే డౌట్ మరి షిఫ్ట్ చేసుకుందా. ఓకే ఏం మాట్లాడాలి? హలో బజ్జీలో బాబీ. హలో అందరికి వందనాలు. నేను చాలా కాలం నుంచి ఇంటికాడ స్త్రీల కోడికి ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాను. కానీ సంఘస్థలో పెద్దగా సహకరించక ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. నేనైతే మొన్న చంద్రావూరు వెళ్ళాను మా పెద్దమ్మ దగ్గరికి. అయితే అంతకుముందే మా మనవడున్న మా కోళ్ళు నాకు డేట్ ఆఫ్ బర్త్ చేయాలని అనుకున్నారు, కానీ నాకైతే తెలీదు. నేను అక్కడికి వెళ్ళినాక పెద్దమ్మాయి చెప్తే, అమ్మ ఇంటికాడ స్త్రీల కోడికి పెట్టుకున్నాను, మీరంతా రావాలి అన్న. అంటే ఎందుకు నాన్న అంది. ఎందుకంటే నా పుట్టినరోజు పండుగమ్మ అన్న. ఇక అప్పుడు ఆఫ్ చేసి అందరికి ఫోన్లు చేసింది, మా కొడుక్కి, పిల్లలకి, కోడళ్ళకి అందరికి ఫోన్ చేసి ఇట్లా సంగతి నాన్న పుట్టినరోజు పండుగ చేసుకుంటా అన్నాడు అని డేట్ చెప్పాడు. మరి అందుకని నేను మరి ఆడవాళ్ళు కాకుండా ఇంకొక రోజు పెట్టుకుందామని చెప్పి ఆడేపడి ఫోన్ చేసింది. చేస్తే వాళ్ళు ఈ డేట్ చెప్పారు, పండగకి అందరం వస్తాం కదా, పండగకు వచ్చేలాగా ఆ డేటు నెకరం చేసుకుని పెట్టుకుందాం. ఇవాళ 16 తారీఖు పుట్టామని ఎవరు అనుకుంటారు, ఎవరికి తెలుసుద్దిలే, మనం చెప్పిన డేటే కదా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తే ఆ విధంగా 22వ తారీఖుకి 22వ తారీఖుకి నెకరం చేసి ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందే మా మనవడున్న మా కోళ్ళు అనుకున్నారంటగా నాకైతే చెప్పలా, వాళ్ళ మనసులో ఉంది తాతకి డేట్ ఆఫ్ బర్త్ పుట్టినరోజు పండుగ చేద్దామని అనుకుంటున్నారు. నాతో అనలేదు. నేను అక్కడ వ్యక్తపరిచినాక ఇక అందరూ కలిసి కూడుకుని నాకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలామంది ఉన్నారు కానీ ఒక 2 మనుషులు ఎక్కడ లేరు. ఆ లోటు మట్టి కనపడతానే ఉంది నాకు.
మా అమ్మ అన్ని పనులు నేర్పింది. ఆయన చనిపోయినాక నేను చేయాల్సి వచ్చింది ఆ పనులన్నీ. అట్లాగే కుటుంబంలో కూడా అన్ని పనులు నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత 63లో నాకు మ్యారేజ్ అయింది. మేమిద్దరం కలిసి కష్టపడి ఒప్పుకోకపోయినా, ఎవరు చెప్పుకోకపోయినా మేమిద్దరం కష్టపడి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చాం. సంఘంలో 35 సంవత్సరాలు నేను ఊడ్చి ఆపలేశాను. ఆ దేవుని నాకు ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండగలిగాను. సంఘం కూడా బాగా సహకరించింది నాకు. ఎవరు ఏ పని చెప్పినా చేసుకుంటూ పోయేవాడిని. నేను ఇప్పుడు ప్రస్తుతం అన్ని యూనియన్లో కూడా నాకు మెంబర్షిప్ సంపాదించుకున్నాను. మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా, ఇంత గొప్పగా మరి చేసిన నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు నుంచి వందనాలు చెల్లిస్తున్నాను.